హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ కన్నా ట్రావెల్స్. మనం ట్రిప్ అయితే కుక్కి ధర్మస్థలి ట్రిప్ అయితే వెళ్ళడం జరిగిందండి. ధర్మస్థలి తర్వాత శృంగేరి ఉడిపి ట్రిప్ అండి. ఎవరైనా కుక్కి ట్రిప్పు వెళ్ళాలనుకుంటే కుక్కి దగ్గర కర్ణాటకలో టూర్స్ అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఈ కర్ణాటక లోకల్లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ట్రిప్ వెళ్ళినప్పుడు అయితే ఒక 5 టెంపుల్స్ అయితే వెళ్ళామండి. ఫస్ట్ వచ్చేసి కుక్కి వెళ్ళాము. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ధర్మస్థలి అండి. ధర్మస్థలి తర్వాత వారనాడు అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అక్కడ. దాని తర్వాత శృంగేరి అండి. శృంగేరి నుండి ఉడిపి అండి. ఈ మొత్తం 5 టెంపుల్స్ అండి. మనకి 5 టెంపుల్స్ మీరు కుక్కి ట్రిప్పు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ప్లాన్ చేసుకొని ఉంటే మనకి సుమారుగా ఒక 5 రోజులు అయితే ఈ ట్రిప్ అయితే పడుతుందండి. ఇంకా ఇంకొక రోజు అలా యాడ్ చేసుకుంటే తర్వాత మురుదేశ్వరంను గోకర్ణ అయితే చూడొచ్చండి. మురుదేశ్వరం మనకు సముద్రం ఒడ్డులో బాగుంటుందండి శివుడు టెంపుల్. ఇవన్నీ సుమారుగా ఒక 5 నుండి 6 రోజులు అయితే ట్రిప్ అయితే పడుతుందండి. మాకు ప్రజెంట్ ఈ 5 టెంపుల్ కవర్ చేయడానికి 4 రోజులు అయితే ట్రిప్ అయితే అయిపోయింది. కుక్కీలో పూజలు అలాంటివి చేయించుకోవాలంటే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలండి. అక్కడ ఆన్లైన్లో ముందు ఒక 3-4 నెలల ముందు అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత 2 రోజులు అయితే పూజ ఉంటుందండి. మామూలుగా నేను ప్రజెంట్ వెళ్ళిన ట్రిప్ అయితే దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం చేసుకుంటూ ఈ టెంపుల్స్ చూసుకుంటూ వచ్చామండి. మినిమం దీంట్లో ఒక ఘాట్ రోడ్ అయితే సుమారుగా ఒక 500 కిలోమీటర్లు సుమారుగా అయితే మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుందండి. అంటే నేను చెప్పిన ఈ టెంపుల్స్ కవర్ చేయడానికి అచ్చం ఘాట్ రోడ్ అయితే ఉంటుందండి. చాలా మెలికలుగా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ధర్మస్థలి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్స్ దగ్గర ఇప్పుడే దిగుతూ ఉన్నారు. దిగిన తర్వాత మనం పార్కింగ్ అయితే ఎదరికి వెళ్ళాల్సి వస్తుందండి. ఈ కుక్కి ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే మీరు దీంట్లోనే తర్వాత కుక్కి ధర్మస్థలి తర్వాత వారనాడు శృంగేరి ఉడిపి మురుదేశ్వరు గోకర్ణ అలా కుక్కి నుండైనా మొదలు పెట్టుకుంటూ ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మనం మురుదేశ్వరం గోకర్ణ నుంచి ఇలా చూసుకుంటూ అయినా వచ్చేయచ్చండి. ఇంకా ఉడిపి దాకా అయితే ఇప్పుడు డైరెక్ట్ గోకర్ణ వెళ్ళడానికి కూడా మనకి ఘాటీలోంచి అయితే ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీకు ఏదైనా సరే ఈ ట్రిప్లో మొత్తం మనకి టైమింగు ఘాటి సెక్షన్ వచ్చేసి సుమారుగా 500 కిలోమీటర్ దాకా అయితే వస్తూ ఉంటుందండి. కానీ చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. సింగిల్ రోడ్లు ఉంటే అక్కడక్కడ కొంచెం డబుల్ రోడ్లు అయితే ఉంటాయండి. మనం పొద్దున్నే ఈ కుక్కి దర్శనం అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి ధర్మస్థలి అయితే వచ్చామండి. ఇక్కడ నుండి మనం ఆ కుక్కీలో కూడా వంట చేసుకొని అయితే మన వెహికల్లో పెట్టుకొని రావడం జరిగిందండి. ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే తీసుకొని వచ్చారు మనకి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫుడ్ ఏమీ అంత మన ఆంధ్ర వాళ్ళకి నచ్చదు కాబట్టి అలా ఇక్కడ మనం ఆ రైస్ వాటికి పొద్దున్నే రైస్ వంట చేసుకొని అయితే వచ్చేసారండి ఎలక్ట్రిక్ కుక్కర్లో. ఆ రూమ్లో చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం తినడానికైతే తినేసి వెళ్ళాలండి. ప్రస్తుతానికి దించేసి ఇక్కడ లోపల పార్కింగ్లో పెడుతున్నాను. ధర్మస్థలి టెంపుల్ అండి, మంచి ఫేమస్ టెంపుల్ ఇది. మంజునాథ టెంపుల్ కూడా అని చెప్పేసి అంటారు. మనకి ఇక్కడ పార్కింగ్ విషయానికి వస్తే మనకి ఏ వెహికల్ అంటే ఇప్పుడు బస్సు ఒకటి, కారు, చిన్న వెహికల్, పెద్ద వెహికల్, అలా టెంపో ట్రావెలర్ అలా దానికి పార్కింగ్ అయితే చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉంటుందండి ఇక్కడైతే. ఈ ధర్మస్థలిలో మనకి పార్కింగే కానీ అలాగే మనకి ఒక్కొక్కరు కస్టమర్స్ ఏంటంటే మన వెహికల్లోనే గ్యాస్ బండ్ అయితే ఇచ్చేసుకొని వంట చేసుకోవడానికి కూడా అయితే ఈ ధర్మస్థలిలో అయితే చాలా బాగుంటుందండి వంట సెక్షన్కి అయితే. ఎందుకంటే ఇక్కడ మనకి పార్కింగ్ విశాలంగా ఉంటుంది. అలాగే మన పార్కింగ్ ప్లేస్ దగ్గర పక్కనే మనకి పంపులు అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే మనం ఇక్కడ వంట చేసుకొని
ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం వర్షం పడడం వల్ల బుడదగా ఉంది. అసలు మొత్తం మనకి బంక్‌లో పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదండీ! ఆ టైల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్రజెంట్. కాకపోతే ఏదో పైప్ లైన్ కోసం ఈళ్ళు మట్టి తీయడం వల్ల అలాగా కొంచెం బుడదగా అయితే అయిపోయి ఉంది. ఇక వాళ్ళని దించేసి మనం పార్కింగ్‌లో అయితే వెహికల్ అయితే పార్క్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ టెంపుల్ నుంచి రాగానే ఎక్కించుకొని మనం భోజనం చేయడానికైతే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉందండి. ఇది కూడా మనకి టెంపుల్ దగ్గరేనే. ఏంటంటే వారణాసి వెళ్ళే రూట్‌లో ఇక్కడ ఆపేసుకొని తినేసామండి. తినేసి మనం ఇక్కడ ఈ ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే ఆల్మోస్ట్ ట్రిప్ అంతా అయిపోయి రిటర్న్‌లో అయితే తీసామండి. ఎందుకంటే మనకు వీడియోలు తీయడానికి కుదరలేదు. కొంచెం ఘాట్ సెక్షన్ కూడా ఉందండి. ఘాట్ సెక్షన్‌లో మనకి వీడియోలు కూడా కొంచెం తీయడానికి ఇబ్బందయింది. మనం డబల్ డ్రైవర్ అయితే వచ్చాము లాంగ్ ట్రిప్ కాబట్టి. ఈ డబల్ డ్రైవరు నాన్ స్టాప్‌గా ఈ టెంపుల్స్ ఓన్లీ మనకు 5 టెంపుల్స్ కర్ణాటక టెంపుల్స్ అని చెప్పేసి డబల్ డ్రైవర్ అయితే వెళ్ళామండి. అలా కాకుండా సీరియల్‌గా మనం చూసుకుంటూ కవర్ చేసుకుంటూ అంటే ఇప్పుడు మనకి ఈ కుక్కి వెళ్ళే రూట్ ఏంటంటే మనం తిరుపతి నుండి వెళ్తామండి. అలాగే తిరుపతి రూట్‌లో టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలంటే సింగిల్ డ్రైవర్ అయితే వస్తాడు. అలా మనకి జర్నీ అయితే ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మనం డబల్ డ్రైవర్‌ని అయితే తీసుకొని వెళ్ళామండి. ఇది వచ్చేసి నంద్యాల దగ్గర మనకి గిద్దలూరు ఘాటి అంటారు కదండీ! అది. దీంట్లో మనకి ఘాటి సెక్షన్‌లో మొత్తం ఈ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం మనకి బటర్‌ఫ్లైస్ అయితే కనపడుతూ ఉన్నాయి ఈ వీడియోలో. అసలు ఫుల్‌గా ఉన్నాయండి. మనకి ఘాటి సెక్షన్ ఏముండదు. సుమారు ఒక 15-20 కిలోమీటర్ల లోపు అయితే కొంచెం ఘాటి కొంచెం ఫారెస్ట్‌గా ఉండిద్దండి అంతే. కాకపోతే మనకు ఆ కుక్కి ఏరియాలో కర్ణాటకలో వాటికి మినిమం ఈ టెంపుల్స్ కవర్ చేయడానికైతే 500 కిలోమీటర్లు అయితే ఈజీగా ఘాట్లో ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. అందుకోసం కొంచెం వాంతులు అయ్యేవాళ్ళైతే కొంచెం జాగ్రత్త అండి. అలాగే మనకి మన వెహికల్ మీకు ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటే మనది విజయవాడ పక్కన కంచికచర్ల అండి. మీరు ట్రిప్‌కైనా వెళ్ళాలనుకుంటే మన నెంబర్లకి సంప్రదించండి. ఎక్కడికైనా సరే అండి మనకి ఈ తిరుపతి కానీ, తర్వాత ఈ కుక్కి కానీ, అరుణాచలం, ఈ కర్ణాటక ట్రిప్ అయినా బెంగుళూరు, తర్వాత మనకి అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు కదండీ శబరిమలై, ఎక్కడికైనా వైజాగ్ ఏ ట్రిప్ అయినా ఎక్కడికైనా మనకి 12+1 సిట్టింగ్ అండి. సెంట్రల్ ఏసీ వెహికల్ ఫుల్ పుష్ బ్యాక్ సీటింగ్ అయితే మన వెహికల్ అవైలబుల్‌గా ఉందండి. కొత్త బండి అండి. మనది 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు మన వెహికల్ వచ్చేసి. నేను సుమారుగా ఈ నెలలో ఇది రెండో ట్రిప్ అండి కుక్కి రావడం. ఇది మనకి పూజలు కావాలనుకుంటే మనకి ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేసుకోవాలి. అలాగే మన ట్రావెల్స్ మీకు కూడా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ ఇయ్యండి. ఈ మన నెంబర్ పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.